నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించిన వార్త. ఇది కొడిమేర మండలం. ఇక్కడ పునుగంటి కృష్ణారావు అని బీఆర్ఎస్ సంబంధించిన నాయకుడు కబ్జా చేసినట్టు నిన్న కలెక్టరేట్లో ఫిర్యాదు ఇచ్చారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు ఇచ్చారు. ఆ బాధితులు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగిందనేది ఒకసారి ఆ కంప్లైంట్ కాపీలో చదివే ప్రయత్నం చేద్దాం. చదివినాక వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తా. దీని మీద గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు స్పందించాలి. అలాగే మనం ఇప్పుడు ఫోన్ చేయడం కూడా జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి. బీఆర్ఎస్ హయాంలో ఇంత అక్రమాలు అవినీతి జరుగుతూ ఉంటే మరి ఏం చేస్తూ ఉన్నారు రవిశంకర్ గారు? మరి ఏంది కథ అంతా? మీ నాయకుని మీద గిన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏందన్నది చూద్దాం, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది పేపర్లో వచ్చిన వార్త. ఇది పెద్ద 22 ఎకరాల భూమి కబ్జా అయితే గిట్లా వచ్చింది పేపర్లో. ఇది ఏ పేపర్ అన్నది మరి ఏమో కానీ జగిత్యాలు ఇది ఏ పేపర్ అన్నది లేదు. ఇక్కడ ఎన్టీ న్యూస్ అని ఉంది. నమస్తే తెలంగాణ అన్నట్టు. కొడిమేల మండలం రామ్సాగర్ శివార్లో ప్రభుత్వ భూములను హిమత్రావుపేట ఉప సర్పంచ్ పునుగోటు కృష్ణారావు కబ్జా విక్రయించారని రామ్సాగర్ సర్పంచ్ నీలగిరి గంగారావు దన్నపునేని రామచంద్రరావు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది వార్త అన్నట్టు. ఇది దాదాపుగా ఇలా కబ్జా అయింది. ఎంత కబ్జా అయింది? 22 ఎకరాల పైచీలకు భూమి కబ్జా అయితే ఇంత చిన్న వార్త వచ్చింది. మరి ఎక్కడ కూడా కొడిమేల మండలంలో ఎక్కడ కూడా మరి ఏదైనా వేరే పేపర్లు వేసిరా వేయలేదనేది నాకు తెలియదు. ఈయనైతే చిన్నగా వచ్చింది. అసలు ఈ కంప్లైంట్ ఇచ్చిన మరి ఫిర్యాదు కాపీలో ఏమున్నది ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. క్లియర్ వినాలి. ఇది కొడిమేల మండలం కాదు, రాష్ట్రం మొత్తం షేక్ అవుతుంది ఈ వార్తతో. శ్రీత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ జగిత్యాల గారికి విషయం. జగిత్యాల జిల్లా కొడిమేల మండలం రామ్సాగర్ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములు సీలింగ్ భూములు అక్రమ కబ్జాలకు గూర్చి పై విషయం పురస్కరించుకుని తమరికి మనవి చేయనది ఏమనగా, జగిత్యాల జిల్లా కొడిమేల మండలం రామ్సాగర్ రెవెన్యూ శివార్లో ప్రభుత్వ భూమిని హిమత్రావుపేట గ్రామ ఉప సర్పంచ్ శ్రీ పునుగోటు కృష్ణారావు అక్రమంగా కబ్జా చేసి అట్టి భూములను విక్రయించారు. రామ్సాగర్ రెవెన్యూ శివార్లో సర్వే నంబర్ 545లో 11.63 ఎకరాల భూమిని, సర్వే నంబర్ 550 కోట్లో 11 ఎకరాల భూమిని సీలింగ్ యాక్ట్ కింద 22.63 ఎకరాల ప్రభుత్వం సీలింగ్ చేసింది. ప్రభుత్వం అప్పుడు సీలింగ్ చేసింది. ఇటు భూమిని పునుగోటి లక్ష్మణరావు తండ్రి మంగరావు కొడిమేల వాస్తవులకు గారికి చెందినదని 1989 సంవత్సరంలో సీలింగ్ చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిని తిరిగి 1996 సంవత్సరంలో ప్రభుత్వం 12 ఎస్సీలకు 11.65 ఎకరాలు మరియు 10 మంది బీసీలకు 10 ఎకరాల భూమిని, ఓసీలకు ఒకరికి ఎకరం కేటాయించినట్టుగా కలెక్టర్ గారి ఉత్తర్వులు ఉన్నాయి. అంటే వీళ్ళకు ఆ భూమిని ఎవరెవరు కేటాయించిందంటే బీసీలకు, ఎస్సీలకు, ఓసీలకు 1 ఎకరం కేటాయించింది. ఇలా క్లియర్గా కనబడతా ఉంది. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ చెప్తారు. 11.60 ఎకరాలు ఎస్సీలకు, 10 ఎకరాలు బీసీలకు, ఎకరమేమో ఒక ఓసీకి కేటాయించింది. ఉత్తర్వులు నంబర్ ప్రకారం LR 1/159/89 డేట్ 29/1/1996 మండల తహసీల్దార్ గారి మెమో ప్రకారం B/8039/89 డేటు 27/7/1996 వాస్తవంగా జరిగిన విషయాలను కానీ అట్టి భూమిని ప్రస్తుతం కొడిమేల మండలం హిమత్రావుపేట గ్రామ ఉప సర్పంచ్గా పునుగోటి కృష్ణారావు తండ్రి నారాయణరావు అప్పటి పహాని కాపీలను మార్చి వ్రాయించారు. సంబంధిత అధికారుల సహకారంతో పహాని 1979-80 పునుగోటి కృష్ణారావు తండ్రి నారాయణరావు గారి పై వ్రాశారు. అంటే వాళ్ళకి ఇచ్చిన భూమి ఎవరైతే ఈ పేదోళ్ళకి ఇచ్చిరో ఈ 11 ఎకరాలు ఎంత 11.65 ఎస్సీలకు ఇచ్చిరు, 10 ఎకరాలేమో బీసీలకు ఇచ్చిరు, 1 ఎకరం ఓసీలకు పేదలకు ఇచ్చిరు. అయితే ఈ భూమిని ఈ కాగితాలు దగ్గర పెట్టుకొని పునుగోటి కృష్ణారావు పహానీలలో చేంజ్ చేసిన పేరు ఎవరెవరి పేరు మీద చేంజ్ చేశారంటే ఇదేనా ఆనందరావునా? 2010-11లో 545 సర్వే నంబర్లో ప్రభుత్వ వాటర్ షెడ్ కోసం 3 ఎకరాలు పి ఆనందరావు, పి కృష్ణారావు గారి 8.8 ఎకరాలు వ్రాశారు. 2011-12లో 2012-13 వరకు అలాగే ఉంది. 2013-14 సర్వే నంబర్ 545లో పి ఆనందరావు, పి కృష్ణారావు 7.26 ఎకరాలు, గోలి అనిత భర్త గారిపై ఎకరం భూమి వాటర్ షెడ్కు 3 ఎకరాలు వ్రాశారు. అలాగే సర్వే నంబర్ 550 కోట్లో 1979-80 నుండి 2013-14 వరకు పి ఆనందరావు, పి కృష్ణారావు గారి పేర్ల మీద వ్రాశారు. ఈ విషయం RTI యాక్ట్ ప్రకారం దరఖాస్తు తీసుకున్న సమాచారం ప్రస్తుతం అట్టి భూమి 8.26 ఎకరాల భూమి మరియు 11 ఎకరాల మొత్తం విక్రయించి సొమ్మును చేసుకున్నారు. ఇది కంప్లైంట్ ఇచ్చిర్రు. పునుగోటి కృష్ణారావు గారి సొంత అక్క సరిదైన శారద ఎస్ ఆనందరావు గారి పేరు మీద రామ్సాగర్ రెవెన్యూ శివార్లో సర్వే నంబర్ 623 పరంపోగు ప్రభుత్వ భూమి, దీనిలో 0.34 ఎకరాలు వాయించారు. తదుపరి శారద గారి పేరు మీద నుండి సరిదైన ఆనందరావు గారి పేరు పైకి వ్రాశారు. పైగా
అతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగి, ఓసీ విలమ మరియు దాదాపుగా 20 ఎకరాల భూస్వామి. విక్రయాలను అన్ని జరగగా ప్రస్తుతము సర్వే నంబరు 545లో పునుగోటి హరీష్ రావు తండ్రి విజయ హనుమంతరావు 3.33 ఎకరాల డాక్యుమెంట్ నంబర్ 47/2020 తేదీ 21/11/2020 తహసీల్దార్ ఆఫీస్ కొడిమేల పునుగోటి సురేష్ రావు తండ్రి విజయ హనుమంతరావు 3.33 ఎకరాల డాక్యుమెంట్ నంబర్ 48/2020 తేదీ 21/11/2020 మరి గోలి అనిత భర్త ఐలయ్య 1 ఎకరం ప్రస్తుతం 3 ఎకరాల భూమి ఉంది. ఈ సర్వే నెంబర్లో 551 బొడ్ల ఉమాదేవి భర్త సతీష్ 5.20 ఎకరాల డాక్యుమెంట్ నంబర్ 68/2025 తేదీ 18/1/2025 మరియు బొడ్ల సతీష్ తండ్రి శంకరయ్య 5.20 ఎకరాల డాక్యుమెంట్ నంబర్ 70/2025 తేదీ 17/1/2025 వరకు పై పట్టా ఉన్నది. కావున పైన పేర్కొన్న అన్ని విషయాలకు సంబంధించి అధికారులతో సహకారంతో జరిగినవి. కావున ఇటు విషయాలపై లోతుగా విచారణ జరిపి అతనిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని 545 సర్వే నంబర్లో 26 ఎకరాల భూమి, 550 కోట్లు సర్వే నంబర్లో 11 ఎకరాల భూమి మరియు 623లో 0.34 ఎకరాల భూమి ప్రస్తుతం ప్రభుత్వం స్వాధీనం తీసుకోవాలని సమన్వయంగా అభ్యర్థిస్తున్నాము. ఇది ఎవరు ఇచ్చినంటే నీలగిరి గంగారావు, గ్రామ సర్పంచ్ రామ్ సాగర్. ఒకసారి ఉన్నాడు అన్న, ఒకసారి ఇట్రా రైట్, ఒకసారి చెప్పిగా ఫిర్యాదు ఇచ్చింది ఈయననే. ఫిర్యాదుదారుడు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాట్లాడు. జగిత్యాల జిల్లా కొడిమేల మండలం రామ్సాగర్. ప్రస్తుతం నేను రామ్సాగర్ సర్పంచ్ను. మా రామ్సాగర్ శివార్లోని 545 సర్వే నెంబర్లో 11 ఎకరాల 26 గుంటల భూమి ఉంది. అలాగే 550 కోట్లో 11 ఎకరాల భూమి ఉంది. మొత్తం 22 ఎకరాల 26 గుంటల భూమి. ఇది సీలింగ్ కింద ప్రభుత్వం సేకరించింది. దాన్ని తిరిగి ఎస్సీలకు, బీసీలకు, పేదవాళ్లకు పంచింది. అట్టి డాక్యుమెంట్స్ను దగ్గర పెట్టుకొని మళ్ళీ ఈ పహానీలో మొత్తం మార్చి రాసి ఈ పునుగోటు కృష్ణారావు అతను ప్రస్తుతం హిమ్మత్రపేట ఉప సర్పంచ్గా ఉన్నారు. తనే ఈ పహానీలన్నీ మార్చి రాయించుకొని తదుపరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టా పాస్బుక్ తీసుకొని అది మొత్తం వ్యవసాయం సాగు చేసి తదుపరి మొత్తం విక్రయించి సొమ్ము చేసుకోవడం జరిగింది. కావున దీని గురించి మొత్తం డాక్యుమెంట్ సేకరించి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తిరిగి ప్రభుత్వం చర్య తీసుకొని చట్టరీత్యా అతనిపై చర్య తీసుకొని ప్రభుత్వం 22 ఎకరాల 26 గుంటల భూమిని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎక్కడ ఇచ్చారు కంప్లైంట్ మీరు? జిల్లా కలెక్టరు ప్రజావాణిలో ఇచ్చారు. ఇదేంది ఇక్కడ మీరనేది మీ ఫోటో వచ్చింది ఇలా? రాలేదు. ఇక్కడ చిన్నగా వచ్చింది పేపర్లో. ఇది ఎంత పెద్ద ఇష్యూ అంటే దాదాపుగా 22.26 ఎకరాల భూమి, 22.26 ఎకరాల భూమి. వీళ్ళు చెప్పింది ఇప్పుడు ఇక్కడ 545 11.63 ఎకరాల భూమి, ఇంకోటి 550 కోట్లు 11 ఎకరాల భూమి, అంతే మొత్తం 22.63 ఎకరాల భూమి. దాదాపుగా 22 ఎకరాలు అంటే ఒక పావు గుంట తక్కువ, మేబీ 23 ఎకరాలు, 34 గుంటలు కూడా ఇంకో 34 గుంటలు వాళ్ళ అక్క పేరు మీద ఉందా? శారద అంటే మొత్తం ప్రభుత్వ భూములే. ఇలా ప్రభుత్వ భూములే. ఈ సంగతి ఏంది, కథ ఏంది అన్నది మరి ఎంఆర్ఓ గారు ఏం చేస్తారనేది ఒకసారి విచారణ చేయాలి. వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, నలుగురు ఇచ్చారా? టీ రాజయ్య, కమలాకర్, ఏమాదు, అందరూ ఒకసారి ఇక్కడ రారి. మీరు కెమెరాలో పడతారో పట్టరో కానీ ఒకసారి రారి, ఒకసారి మీ ముఖాలు చూపెట్టుర్రి. ఇట్రా మాది ఇట్రా. రైట్, చెప్పురు ఒకసారి. అటు అటు ఏం కాదు, ఒకసారి చెప్పురు. ఇక మీరు మాట్లాడు, మంచుకోవాలి మాట్లాడు. జిల్లా కలెక్టర్ పిటిషన్ చెప్పేం కాదు. నేను హిమ్మత్రపేట వాసేవాడిని. మేము నేను జగిత్యాల జిల్లా ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చాము. ఇట్టి భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పేదవాళ్ళకు న్యాయం చేయాలని. అంటే ఇదివరకు పేదలకు ఇచ్చిన భూమిని వీళ్ళు స్వాధీనం చేసుకోవాలి. పేదవాళ్ళకి ఇచ్చిన భూమిని వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా అసలు ఎవరికి ఇచ్చారో కూడా వాళ్ళకి తెలియకుండా కొంతమందికి మాత్రమే తెలుసు, కానీ వాళ్ళు ముందుకు వస్తలేరు. ఎందుకంటే తర్వాత ఏం చేస్తారో, ఏం భయపెట్టిస్తారో, భయపడతకు గురి చేస్తారని చెప్పి భయపడుతున్నారు. కొంతమంది పేరు మాకు తెలుసు, కానీ అవి డాక్యుమెంట్ రూపంగా లేకపోతే ఇబ్బంది అవుతుంది. అందరు రావాలి, వచ్చి వారి భూమి వారు తీసుకునే ప్రయత్నం కూడా చేసుకునే కోరుకుంటున్నాం. 22 ఎకరాల భూమి పేదోళ్ళకి ఇచ్చారు. సీలింగ్ కింద ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వం ఆ పేదోళ్ళకి ఇచ్చింది. బీసీలకు, ఎస్సీలకు, అలాగే ఓసీలకు 1 ఎకరం ఇచ్చింది. క్లియర్గా అలా వీళ్ళు రాసిన దానిలో మెన్షన్ చేసిరు. అది ఆ ప్రభుత్వ భూమిని వీళ్ళు డాక్యుమెంట్ దగ్గర పెట్టుకొని వీళ్ళు కబ్జా కేరు అలాగే ఉంది. వీళ్ళు ఏంటంటే బాధితులు, వీళ్ళు ఎవరైతే గవర్నమెంట్ వీళ్ళకి కేటాయించిందో వీళ్ళు మరి పోతే ఏమైనా అయితే కావచ్చు అని భయపడి
వీళ్ళు పోతలేరు ఇక మాకు భూములు మళ్ళీ మాకు ఏమైనా ఇబ్బంది అవుతుంది కావచ్చు, లీగల్గా ఏమైనా ఇష్యూస్ చేస్తారు, ప్రాబ్లం అవుతుంది కావచ్చు అని భయపడి పోతలేరు. దాదాపుగా 23 ఎకరాలు, ఒక పావుగంట తక్కువ 23 ఎకరాల భూమి, 23 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు పునుగోటి కృష్ణారావు వాళ్ళ సంబంధించిన మనుషులు. అంతే కదా? ఎవరెవరు ఉన్నారు అలా? ముగ్గురా నలుగురా? ప్రస్తుతం దాని విలువ మార్కెట్లో చూస్తే 6 కోట్ల రూపాయలు ఉంటుంది. ఎక్కడ ఇది భూమి ఎక్కడ ఉంటుంది అన్న? రామ్సార్ రెవెన్యూ శివార్ల రామ్సార్ నుండి గోరగుండం పోయే రోడ్డుకి ఎడమవైపు ఉంటుంది. గోరగుండం పోయే రోడ్డు అంటే మొత్తం ప్రభుత్వ భూమి? మొత్తం ప్రభుత్వ భూమి. రైట్, ఒకసారి మీ ఎంఆర్ఓ గారికి చేద్దాం. ఇప్పుడు అదే పేదోడు ఇట్లా ఏమైనా లేనోడు తప్పని ఇల్లు కట్టుకోవడానికి ఒక అర్ధగుంటనో గుంట ఏదైనా ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే ఎంఆర్ఓ గారు సడన్లీ పోతారు, ఆడికి పోయి మొత్తం వాళ్ళ మీద కేసులు బీసులు అన్నీ అయిపోతాయి. మరి 22 ఎకరాల భూమి కబ్జా చేస్తూ ఉంటే ఏం చేసిర్రు, ఏం కథ, బీఆర్ఎస్ పరిపాలనలో ఏం నడుస్తుంది? హలో ఎంఆర్ఓ గారు నమస్తే, నేను వెంకటేష్ మాట్లాడుతాను. నమస్తే వెంకటేష్. అయితే మీరు లైవ్లో ఉన్నారు మన ఛానల్లో. అయ్యో చెప్పండి. అయితే మీ ఇక్కడ కొడిమేల మండలం నుంచి హిమ్మత్రావుపేట గ్రామస్తులు నా దగ్గరికి వచ్చారు. ఓకే. సర్వే నెంబరు 545లో 11.63 ఎకరాల భూమి, సర్వే నెంబరు 550 కోట్లు 11 ఎకరాల భూమి. ఇది 22.63 ఎకరాల ప్రభుత్వ భూమిని పునుగోటి కృష్ణారావు హిమ్మత్రావుపేట ఉప సర్పంచ్ ప్రభుత్వం సీలింగ్ చేసి పేదోళ్ళకి ఇచ్చిన భూమిని గుంజుకున్నారని వీళ్ళు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు. ఓకే. అయితే దీన్ని ఒకసారి పూర్తి స్థాయిలో విచారణ చేయండి. ఇక్కడ మనకు ఇచ్చిన కంప్లైంట్దారు ఎవరంటే నీలగిరి గంగారావు, గ్రామ సర్పంచ్, రామసాగర్ గ్రామ సర్పంచ్. ఓకే, చూస్తాను నేను కూడా ఒకసారి. ఒకసారి మీకు కూడా కంప్లైంట్ ఇస్తారు, ఇది ఇస్తే నేను కొంచెం విచారణ చేస్తాను. కలెక్టర్కి ఇచ్చారు ఆల్రెడీ, అక్కడి నుంచి మీకు కూడా వస్తుంది, డైరెక్ట్ మీకు కూడా ఇస్తారు, వీళ్ళు కలుస్తారు. తప్పకుండా వెంకటేష్ గారు. ఒకసారి దీనిపైన పూర్తి విచారణ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇలాంటి సంఘటనలు వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ ప్రభుత్వం ఎప్పుడు తీసుకున్నది వీళ్ళకి? ప్రభుత్వం ఎప్పుడు సీలింగ్ చేసింది భూమి? సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ వీళ్ళు ఎప్పుడు తీసుకున్నారు? చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ ఇప్పుడు నేరగాళ్లు కృష్ణారావు వీళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు తీసుకున్నారు? పన్నాగాలు కావచ్చు. పేపర్ పరంగా ఎక్కడ అంటే లీగల్గా వీళ్ళ పేరు మీద ఇప్పుడు లీగల్గా చేసుకొని బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక లీగల్గా చేసుకొని విక్రయించారు. మళ్ళీ ఎమ్మెల్యే గారు బిజీ ఉన్నట్టున్నారు. అంటే ఇప్పుడు డాక్యుమెంట్ పరంగా వీళ్ళు ఇప్పుడున్నారా? కృష్ణారావు విక్రయించాడు లేడు. ఇప్పుడు ఈ పునుగోటి హరీష్ రావు, నరేష్ రావులకు ఈయన వేరే వాళ్ళకి అమ్మిండా? అమ్మేసుకున్నాడు. ఇప్పుడు ఇది ఉంటే ప్రాబ్లం కదా, అమ్మేసుకొని సొమ్ము చేసుకున్నాడు, అయిపోయి. అయితే వీళ్ళ పేరు మీదకి ఎవరైతే గవర్నమెంట్ వీళ్ళకు వాళ్ళకి ఇచ్చేసిందో వాళ్ళ పేరు మీదకి ఈయన ట్రాన్స్ఫర్ చేసుకుని ఇంకోళ్ళకి అమ్మేసిండా? ఇంకోరికి అమ్మేసిండు. రెండో ఫ్యామిలీ ఇద్దరు. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే వెంకటేష్. ఇది కొడిమేల మండలానికి సంబంధించి ఒక ఇష్యూ అయినా మన వాళ్ళు ఇక్కడికి వచ్చిరా, రామసాగర్ సర్పంచ్ ఇట్లా మన స్టూడియోకి వచ్చిరానా? ఏం సమస్య? ఈ పునుగోటి కృష్ణారావు దాదాపు ఒక 22 ఎకరాల 26 గుంటల భూమిని కబ్జా చేసిండే. ఇది ప్రభుత్వం పునుగోటి లక్ష్మణరావు భూమి, సన్ గంగారావు భూమి, ఇది ప్రభుత్వానికి కేటాయించారు. ప్రభుత్వానికి కేటాయించిన భూమిని వీళ్ళు వేరేటోళ్ళకు ఇప్పుడు ఎవరికి ఆ ప్రభుత్వం మళ్ళీ 10 ఎకరాలు ఒక బీసీలకు ఇచ్చింది, 11 ఎకరాల 66 ఎకరాలు సెంట్లు మళ్ళీ ఏది ఎస్సీలకు ఇచ్చింది, 1 ఎకరం భూమి ఓసీలకు ఇచ్చింది. ఈ ప్రభుత్వ భూమిని వాళ్ళకి ఇస్తే వాళ్ళ నుంచి ఈ పునుగోటి కృష్ణారావు స్వాధీనం చేసుకున్నాడు. ఇది దాదాపుగా 22 ఎకరాల 26 గుంటల భూమి ప్రభుత్వానికి చెందిన భూమి ఈ పునుగోటి కృష్ణారావు కబ్జా పెట్టిండు.
ఓకే ఓకే. వీళ్ళు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారా కలెక్టర్ కు కంప్లైంట్ ఇచ్చిన కాపీ ఒకటి నాకు పంపిస్తే కలెక్టర్ గారితో మాట్లాడతాను. అదే వస్తారా మీ దగ్గర కూడా వస్తారు, ఎంక్వైరీ చేయమని చెప్తా. ఒకసారి ఎంక్వైరీ చేయమని చెప్పండి. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కాపీ నాకు పంపివ్వనండి ఒకసారి. ఓకేనా, పంపిస్తే నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. ఓకే, ఇమ్మీడియట్ ఎంక్వైరీ స్టార్ట్ చేద్దాం. సరే ఓకేనా. ఓకే. ఎంఆర్ఓకు కాల్ చేయడం జరిగింది, మాట్లాడినాం. అలాగే దీనికి సంబంధించిన గౌరవ ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం గారు కూడా స్పందించాలి. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. దీనిపైన పూర్తి విచారణ చేసి ఎవరి పక్క న్యాయం ఉంటాయి. ఒకవేళ నిజంగానే ఇది ప్రభుత్వ భూమి, సీలింగ్ చేసిన భూమిని వీళ్ళు ఎవరికైతే పేదలకు వంచిందో ఆ పేదల భూమిని వీళ్ళు గుంజుకొని నిజంగా పునుగోటి కృష్ణారావు ఇట్లా అమ్ముకున్నట్టయితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. 100% ఆ భూమి ప్రభుత్వానికి చెందాలి. అలాగే నిరుపేదలకు చెందాల్సిన భూమి ఎవరైతే వాళ్ళకి ఇచ్చారో వాళ్ళ బాధ్యతలో కూడా నేను ఒకటే చెప్తున్నా, ఈ 11.63 అలాగే 10 ఎకరాలు ఇంకోళ్ళకి ఎకరం ఓసీలకు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు మీకు సంబంధించిన కాయిదాలు ఉంటే వాటికి రండి. లేకపోతే మీ భూమి మీకు ప్రభుత్వం కేటాయించినట్టు ఉంటే నిజంగానే ఒకసారి నా దగ్గరికి రండి, నేను మాట్లాడతా. ఎవరు కానీ భయపడద్దు, ఏదైనా కేసులు అయితే అని ఏది కూడా భయపడద్దు. వాళ్ళు మీకు వచ్చిన భూమిని వేరే వాళ్ళకి అమ్మేసుకున్నాడు ఆల్రెడీ. ఇది ప్రభుత్వ భూమిని అమ్మడం అసలు కొనడమే కాదు, అమ్మడం కూడా తప్పే. కొన్నాడు మళ్ళీ అమ్మేసిండు. ఇది చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారిని నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రభుత్వ అధికారులను వాళ్ళకు ఆదేశాలు ఇవ్వండి. ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎంబడే ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అలాగే ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు చేసిన వీళ్ళను చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది కొడిమేల మండలానికి సంబంధించి హిమత్రావుపేట గ్రామానికి సంబంధించి వార్త.